ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు కొడంగల్ నియోజకవర్గానికి రాబోతున్నారు. మరి ముఖ్యంగా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ దాదాపు 180 మందితోని లంచ్ కార్యక్రమాన్ని ఇక్కడ లక్ష్మీనరసింహ గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి లంచ్ కార్యక్రమంలో పాల్గొంటాడు. అదేవిధంగా వారందరికీ స్వయంగా ముఖ్యమంత్రి సన్మానం కూడా చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. దాదాపు మధ్యాహ్నం 1 గంటలకు ముఖ్యమంత్రి ఇక్కడ రాబోతున్నాడు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, అదేవిధంగా ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి లంచ్ కార్యక్రమంలో పాల్గొంటాడు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలిపి కొడంగల్ను తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడంలో సర్పంచులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రేపు సర్పంచులందరికీ కొడంగల్ వేదికగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే సర్పంచులు అనేటటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీలని అభివృద్ధి చేయడంలో ముఖ్యంగా వారి పాత్ర ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 12,700 మందికి పైగా ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకంగా రేపు ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే సందేశాన్ని అయితే పంపడం జరుగుతుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇదే రేపు సర్పంచులతో మీటింగ్ ఏర్పాటు చేయబోయేటటువంటి లక్ష్మీనరసింహ గార్డెన్. ఇదే లక్ష్మీనరసింహ గార్డెన్. ఇందులోనే రేపు ముఖ్యమంత్రి గారు సర్పంచులకు సన్మానంతో పాటు లంచ్ కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ పెద్ద ఎత్తున అధికారులు అయితే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇదే కార్యక్రమానికి సంబంధించి కొడంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి అన్న గారు మనతో పాటు ఉన్నారు. అన్న, చెప్పండి, రేపటి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు కోజిగి పట్టణానికి వచ్చేస్తున్నాడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10 రోజుల కింద ఏదైతే స్థానిక ఎన్నికలు, మన సర్పంచ్ ఎన్నికలు జరిగినాయో ఆ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 150 మంది విజయం సాధించడం జరిగింది. వారితో పాటు మిగతా వారికి 180 మంది ఏదైతే కాన్స్టిట్యూన్సీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళకందరికీ ముఖ్యమంత్రి సహాయాన వచ్చి వాళ్ళు గెలిచినందుకు వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళ గ్రామాల అభివృద్ధి ఏదైతే గ్రామాల అభివృద్ధి బాట నడవాలంటని ముఖ్యమంత్రి గారు వచ్చి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ముఖ్యమంత్రి వచ్చి సర్పంచ్ కలిసి ఈ విధంగా సన్మానం చేయడం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ దగ్గరకు వచ్చి కలిసి వాళ్ళు ప్రోత్సహించడం ఎంతో మంచి కార్యక్రమం. ఎందుకంటే రేపు 2 గంటలకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ సభాస్థలానికి వచ్చి ఇక్కడ 2:30కు ఇక్కడ చేరుకొని ఇక్కడ వాళ్ళు ఉద్దేశించి సన్మానంతో పాటు ప్రసంగం కూడా ఉంటుంది. కాబట్టి అలాగే సర్పంచ్లో భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు అంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు. ఎందుకంటే ఈరోజు మనకు మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్న స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం, ఈరోజు అది నిజం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి మనమందరం తరలి వచ్చి ఈ సభ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు.